చూడు ఒకసారి వెలుగు చూడు వాళ్ళ ఎదుగు బాగున్నాయి చెయ్యి భయపడిపోకు చేయన్నా 웃겼는데? కూడా పెద్ద ఎత్తున సీతంపేట కానీ అలాగే మన్యం జిల్లాలో టూరిజాన్ని మరి గౌరవ కలెక్టర్ గారు మంత్రి గారు బాగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. మరి ఇందులో భాగంగా ఈరోజు సీతంపేట కార్యక్రమాన్ని ప్రారంభించారు. భవిష్యత్తులో కూడా టూరిజంపై ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈ ప్రాంతాన్ని మరింత టూరిజం హబ్గా తయారు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. పార్వతీపురంలో టూరిజం సీజన్ స్టార్ట్ చేసాం. ఈరోజు ఇంత పూర్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే టూరిజం కానీ పార్క్స్ కానీ డెవలప్మెంట్ అనేది మొదటి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఇదంతా కూడా చేయటం అనేది ఆయన చాలా ఇంట్రెస్ట్. అలాగే ఇది ఎన్టీఆర్ పార్క్, మీ అందరికి కూడా తెలుసు. ఇక్కడ ఎంత అందంగా ఆనందంగా ఉంది అని అంటే చుట్టుపక్కల కొండలు ఇవన్నీ మళ్ళీ డెవలప్ చేయాలని కలెక్టర్ గారు మా ఎమ్మెల్యే గారు ఎంతో పట్టుపట్టి ఈ సీతంపేట ఐటీడీ అని చేయాలని ఒక పక్క మా పీఓ గారు, ఇక్కడే పీఓగా ఉన్న ఇప్పుడు జేసీ గారు అందరూ కూడా సమిష్టిగా చేసినటువంటి కృషి. ఈరోజు ఈ పార్క్ని బాగా డెవలప్ చేస్తే ఎక్కువ మంది వస్తారు టూరిజంకి. టూరిస్టులు వచ్చి ఈ పార్కులన్నీ చూస్తారు. చూసిన తర్వాత ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా అన్ని వసతులు ఉండాలని అన్ని విధాలుగా ఇక్కడ కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు ఈ టూరిజం స్టార్ట్ చేశాము అని అంటే అన్నిటి దగ్గర మొత్తం ఎస్టీ ఏరియాలో ఎక్కడైతే అరకు పార్లమెంట్ ఉందో అరకు పార్లమెంట్లో 2 జిల్లాలు ఉన్నాయి, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈ 2 జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడైతే చిన్న చిన్న ఈ వాటర్ ఫాల్స్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే అందమైన ప్రదేశాలు ఉంటాయో వాటన్నిటి దగ్గర కూడా మేము ఈ టూరిజంని డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. పూర్తి సహాయ సహకారాలు మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. టూరిస్టులు ఎక్కువ మంది వచ్చి ఆహ్లాదంగా ఇవన్నీ చూసి ప్రజలు కూడా అందరూ అభినందించి ప్రజలు కూడా మాకు సహకారాలు అందించాలి. ప్రజల సహకారం అందిస్తేనే ఇట్లాంటి ఏ ప్రాజెక్టులు ముందుకు వెళ్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది వాటర్ స్టెప్లో కూడా కట్టాలని ప్లాన్లో కూడా ఉన్నాం. అలా అయితే వచ్చేవాళ్ళకి ఉండడానికి ఇవన్నీ కూడా. అలాగే మేము ఇంత పూర్వం కూడా మన సీతంపేట దాటిన తర్వాత ఒక వాటర్ ఫాల్స్ చూసుకొని వచ్చాం. చాలా అందంగా ఉంది. ఇంత పూర్వం అలా లేదు, ఇప్పుడు అంతా విజిబుల్గా ఉంది ఆ వాటర్ ఫాల్స్. అలా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి మన ఏరియాలో. గిరిజనుల సాంప్రదాయాల ప్రకారం, గిరిజనుల వేషధారణ ప్రకారం, గిరిజనుల తాలూకా ఆచార వ్యవహారాల ప్రకారం అక్కడున్నటువంటి వాటర్ ఫాల్స్ కానీ అక్కడున్నటువంటి పార్కులు కానీ డెవలప్ చేయాలని ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తే అందరినీ సహకరించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ.
ఇలాగ అందంగా చూపిస్తూ ఉంటే కొనుక్కుంటారు. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది. చాలా బాగుంది. ఇది కూడా యాక్చువల్లీ నేను వాడుతున్నాను కదా. బాగుంది. ముందు కొంచెం జనజాతీయ గౌరవ దివస్ 2025 కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి వారికి, అధికారులకు, అనధికారులకు అందరికీ కూడా సగౌరవంగా స్వాగతం పలుకుతుంది ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరి ద్వారా జనజాతి గౌరవ దివస్ కి ముఖ్య కారకులైనటువంటి స్వాతంత్ర్య సమరయోధులు గిరిజన బిడ్డ శ్రీ బిర్సా ముండా వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించే ముందు దీప ప్రజ్వలన చేయాల్సిందిగా సవినయంగా అధికారులను అందరినీ కూడా కోరుచున్నాం. ప్రజాప్రతినిధుల్ని, అధికారులను అందరినీ కూడా. సంక్షేమ శాఖ మార్చులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి మేడం గారు, మన ఎమ్మెల్యే గారు శ్రీ నిమ్మక జయకృష్ణ గారు, జాయింట్ కలెక్టర్ శ్రీ సి యశ్వంత్ కుమార్ రెడ్డి గారు, మన గౌరవ ప్రాజెక్ట్ అధికారి వారు పవార్ స్వప్నిల్ మేడం గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు, మన అందరి యొక్క అభిమాన పాత్రులు అయినటువంటి నిమ్మక జయకృష్ణ గారిని, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన అందరి పరిపాలన రథసారథిగా కీర్తి గడించినటువంటి జేసీ గారు శ్రీ సి యశ్వంత్ కుమార్ రెడ్డి గారిని, అలాగే ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి మన ప్రాజెక్ట్ అధికారి వారు గౌరవనీయులు శ్రీ పవార్ స్వప్నిల్ ఐఏఎస్ వారిని, తదితర ఏఎంసీ చైర్మన్ గారిని, పడాల భూదేవ్ మేడం గారిని, తదితరులందరినీ కూడా వేదికను అలంకరించాల్సిందిగా సవినయంగా కోరుచున్నాం. భాగం కాబట్టి మన మన్యం జిల్లా తాలూకా ప్రతిభ ఏంటి, మన మన్యం జిల్లా తాలూకా గొప్పతనం, మన మన్యం జిల్లా యొక్క అందాలని చూపించేటటువంటి బ్రోచర్ని విడుదల చేయాల్సిందిగా గౌరవ పెద్దలందరినీ కూడా కోరుచున్నాం. ఒక దేశ అభివృద్ధికి చిహ్నం పర్యాటక అభివృద్ధి కాబట్టి పర్యాటకానికి ముఖద్వారం మన జిల్లా. ఉత్తరాంధ్ర అనేది పర్యాటక ప్రాంతం. అటువంటి పర్యాటక ప్రాంతంలోని మన మన్యం జిల్లాలోని ఈ సీతంపేట అతి ముఖ్యమైనటువంటిది. ఇక్కడ ఉండేటటువంటి అందాలు ప్రపంచంలో ఇంకెక్కడ ఉండకపోవచ్చు, కానీ ప్రపంచంలో ఉండే అందాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అందాలని తిలకించాల్సినటువంటిది ప్రతి ఒక్కరిని కూడా సీతంపేట ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రతి కార్యక్రమంలో పాల్గొని నిరంతరం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి మంచి మనిషి మన పాలకొండ శాసనసభ్యులు నమ్మకానికి ప్రతీక నిమ్మక జయకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా సవినయంగా కోరుచున్నాం. నమ్మకానికి మరియు జయానికి ప్రతీక నిమ్మక జయకృష్ణ గారు. అందరికీ నమస్కారం అండి. జనజాతీయ గౌరవ దినోత్సవం సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథిగా సోదరమణి శ్రీమతి సంధ్యారాణి గారికి, గిరిజన శాఖ మార్చులు వారికి మీరందరూ కూడా కరతాళ ధ్వనుల ద్వారా ఆహ్వాన పలకాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే పార్వతీపురం జిల్లా కలెక్టర్ గారు పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే గౌరవ
పిఓ గారు స్వప్నిల్ జగన్నాథ్ గారికి, అలాగే మనకి పిఓగా పనిచేసినటువంటి ప్రస్తుత జేసీ గారు యశ్వంత్ కుమార్ రెడ్డి గారికి, అలాగే భూదేవి గారికి, సంజయ్ రాణి గారికి, అప్పలనాయుడు గారు, వేదికపై ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా, అలాగే అధికారులకు, ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి చిన్నారులకు, అందరికీ సీతంపేట నుంచి వచ్చినటువంటి పర్యాటకులకు, జిల్లా నుంచి వచ్చినటువంటి నలుమూల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా, పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పార్వతీపురం జిల్లా పర్యాటకానికి చాలా ఒక మంచి అనువైనటువంటి ప్రదేశం ఇది. ఈ ప్రాంతంలో పర్యాటకం అభివృద్ధి చెందాలనేది గౌరవ మంత్రివర్యుల తరఫు ఆలోచన, అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఆలోచన. ఈ ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఈ సీతంపేటలో ఈరోజు మిట్టుకోటలో కూడా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాం. అలాగే బైక్ ర్యాలీని కూడా అక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు హాట్ ఎయిర్ బలూన్ కూడా ఈరోజు ఈ సీతంపేటలో మనం ప్రారంభించాం. ఇంకా గిరిజన ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అన్ని విధాలుగా అభివృద్ధి అవుతాయన్నది ప్రభుత్వం తాలూకు లక్ష్యం. ఇందులో భాగంగా ఈరోజు సీతంపేట కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధి చెందాలంటే ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా సాలూరు అవ్వచ్చు, అలాగే కురుపాం అవ్వచ్చు, ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో సీతంపేట కానీ ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి అభివృద్ధి చేయడానికి. భవిష్యత్తులో కూడా మిగతా ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసి పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కానీ, అలాగే మన గౌరవ మంత్రివర్యులు సంజయ్ రాణి గారు కానీ, అలాగే కలెక్టర్ గారు కానీ, నేను కానీ అందరం కూడా ముక్త గండంతో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చేస్తే రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. దాని విధంగా ఇండైరెక్ట్ గా ఉద్యోగ అవకాశాలు కూడా గిరిజన పిల్లలకు కూడా అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు ముఖ్యంగా బిర్సా ముండా ఆయన ఒక గిరిజన నాయకుడు. ఈరోజు ఆయనకి ఘనంగా మనందరం కూడా గిరిజనులందరం కూడా నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆయన చేసినటువంటి త్యాగ ఫలాలు ఈరోజు మన గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మీ యొక్క మార్గదర్శనంలో ఈ ప్రాంతం 175 నియోజకవర్గాల్లో ఉన్నత స్థితికి చేరుకునేటటువంటి నియోజకవర్గంగా మారుతుందని మా అందరి యొక్క విశ్వాసం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అత్యవసర పనులున్నా కూడా ఇక్కడికి వచ్చి మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించడానికి, మన అందరినీ కూడా కలవటానికి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి తమ వంతు పాత్ర కృషి చేయడానికి ముందున్నటువంటి మాతృ సమానులు, మన మంచి మనసున్న మంత్రివర్యులు, గిరిజన సంక్షేమ శాఖ మార్చులు, స్త్రీ మరియు శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మార్చులు శ్రీమతి గుమ్మడి సంజయ్ రాణి వారిని సవినయంగా తమ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సీతంపేట ఐటీడీఏలో ఈ కార్యక్రమాన్ని చేయటం, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవనీయులు నా సోదరులు స్థానిక శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన కలెక్టర్ గారు, మన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు ప్రభాకర్ గారికి, అలాగే జేసీ గారు
మనకి అందరికీ మొదటి నుంచి తెలుసు. మీకు ఇక్కడ పీఓగా చేశారు యశ్వంత్ రెడ్డి గారికి, అలాగే ఇప్పుడు మీకు ప్రజెంట్ ఇక్కడ పీఓగా ఉన్న జగన్నాథ్ గారికి, అలాగే ఈ కాన్స్టిట్యున్సీ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదరి భూదేవి గారికి, అలాగే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సోదరి సంధ్యారాణి గారికి, మిగిలిన పెద్దలందరికీ పేరు పేరున, అలాగే ముందుకొచ్చిన పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి, అధికారులకి, కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఎంతో పూర్వం ఎప్పుడు కూడా ఇంత పచ్చగా, ఇంత ఆనందంగా, ఇంత కలకలలాడుతూ మనం ఎప్పుడు కూడా చూడలేదు. అంత చక్కగా ఉంది. ఎందుకంటే ఇంత పూర్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ఇట్లాంటి అన్నీ కూడా డెవలప్ చేయటం అనేది వారికి చాలా ఇష్టం. ఎందుకంటే ప్రజలు ఎక్కడికైనా వెళ్ళి సేద తీర్చుకోవాలన్నా, ఆహ్లాదంగా 10 నిమిషాలు కూర్చోవాలన్నా, ఇప్పుడు ఈరోజు మనం ఎన్టీఆర్ పార్క్ ఉంది, ఇలాంటి పార్కులు డెవలప్ చేయాలి. అలాగే మంచి మంచి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయాలని ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో మనం ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మన గిరిజన సోదరీమణులు ఇక్కడే ఉన్నారు. ఈరోజు మన అందరికీ కూడా ఎంతో గర్వకారణం, గౌరవప్రదమైనటువంటి మన బిర్సా ముండా 150వ జయంతి. వారు 1875లో జన్మించారు. ఇప్పుడు 150 సంవత్సరాలు. 150 సంవత్సరాలుగా వారి జయంతి జరుపుకుంటున్నాము అని అంటే జాతి కోసం, ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం ఆయన ఎంతో కష్టపడి గిరిజన జాతిని అంతరించకుండా చేసినటువంటి ఒక మహానుభావుడని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాంటి మహానుభావుడు జయంతి మనం జరుపుకుంటున్నాం. ఇది మనకందరికీ కూడా, ఎందుకంటే గిరిజనుల తాలూకా నాయకులు, మన జాతిని ఎంతో ఉద్ధరించినటువంటి నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి తాలూకా ఈరోజు మనం ఫోటోలకి దండ వేసుకున్నాం. మీ అందరికీ తెలుసు. అల్లూరు సీతారామరాజు గారు కానీ, గంటనదర్ కానీ, మల్లుదర్ గారు కానీ, ఇట్లాంటి చాలా మంది పెద్దలు ఈరోజు మన స్వతంత్ర గాలులు పీలుస్తున్నాము అంటే వారి తాలూకా కృషి. ఈరోజు మనం ఇక్కడ నిలబడి ఈరోజు ఒక గిరిజన మహిళను నేను ఒక మంత్రిగా, శాసన సభ్యురాలిగా ఇక్కడ నిలబడ్డాను అంటే ఒక గిరిజనుడైనటువంటి నా సోదరుడు జయకృష్ణ ఈరోజు ఇక్కడ శాసన సభ్యులుగా ఉన్నారు అంటే ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి విషయాలు ఎస్సీ ఎస్సీలకి సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలని. కాబట్టి 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. కార్యక్రమాలు డెవలప్ చేయటం అంటే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు వేయడం కానీ, ఇట్లాంటి కార్యక్రమాలు కానీ, పెన్షన్లు పెంచడం కానీ, లేదా తల్లికి వందనం అనే స్కూల్ పిల్లలకు డబ్బులు ఇవ్వడం కానీ, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇవ్వడం కానీ, రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఇవ్వడం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళడమే కాకుండా మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం. కాబట్టి ఎంతమంది మహిళలు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, ఎంతమంది మహిళలు ఉచిత బస్ ప్రయాణం వల్ల. అలాగే 16,000 టీచర్ పోస్టులు తీయడం, 6,000 కానిస్టేబుల్ పోస్టులు తీయడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా మనం 1.5 సంవత్సరం కూడా కాలేదు, 1 సంవత్సరం 4 నెలలు అయ్యింది. కాబట్టి మన దగ్గర ముఖ్యంగా సీతంపేట అంటే మన పాలకొండ నియోజకవర్గంలో దాదాపుగా మన ఐటీడీఏ పరిధిలో మనకు అందరికి 145 స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్లో 11,000 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా చక్కగా చదువుకోవాలి, మంచి విజ్ఞానంతో ముందుకు వెళ్ళాలి. తల్లిదండ్రులకు ఏదైతే కష్టపడి చదివిస్తున్నారో, మన అమ్మ నాన్న కష్టపడి చదివించినప్పుడు మనం హాస్టల్లో ఉండి చదువుకుంటున్నామా, స్కూల్లో ఉండి చదువుకుంటున్నామా కాదు, చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి తీసుకురావాలి. ఇంతకు పూర్వం ఐటీడీఏలకు ఎక్కడ కూడా అప్పుడు పూర్వం రోజులు లేవు. గత 5 సంవత్సరాల్లో పాలన కుంటుపడ్డమే కాక ఐటీడీఏలు నిర్వీర్యమైపోయాయి. ఈ రోజు ఐటీడీఏలకి ఇటు పక్క చూస్తే ఒక ఐఏఎస్, ఇటు పక్క చూస్తే ఒక ఐఏఎస్, ఇద్దరు ఐఏఎస్ని పీఓలుగా వేసిన ఘనత అది మన ప్రభుత్వానికే దక్కిందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంత పూర్వం 16 వివిధ కారణాల వల్ల 16 పథకాలు రద్దు చేసి ఈ రోజు ఆ పథకాలన్నీ మళ్ళీ మన గిరిజనులకు అందుతున్నాయి అంటే అది మన కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి అని మీ అందరికి కూడా
తెలియజేస్తున్నాను. ఈ రోజు మీ అందరికి కూడా తెలుసు, మనందరికీ అన్న అంటే పవన్ అన్న మీ అందరికీ తెలుసు. డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా గిరిజనులు అంటే ఎంతో అభిమానం. దగ్గరికి కూడా ఎక్కడైనా గిరిజనులు ఇబ్బంది పడుతున్నారంటే వెంటనే వెళ్ళి చూసి మాట్లాడి వచ్చే మంచి మనస్తత్వం. కాబట్టి ఈరోజు అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మన గిరిజనుల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మీకు అందరికి కూడా తెలుసు, చదువుకున్న పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మొన్న IIT సీట్లు చాలా వచ్చాయి, IIT వచ్చాయి, NIT వచ్చాయి, MBBS సీట్లకు వచ్చాయి. ఎవరికి మనం తీసిపోము అని నిరూపించినటువంటి మా గిరిజన విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఎవరికి తీసిపోం, చక్కగా చదువుకుంటాం. అందుకనే మొన్న IITలో, NITలో, MBBS లో మనకు సీట్లు వచ్చాయి. అవి చదువుకుంటేనే చదువని నేను చెప్పట్లేదు, అంటే ఆ స్థాయికి కూడా మనం వెళ్తున్నాము అని. ANM ట్రైనింగ్స్కి వెళ్తున్నారు, కానిస్టేబుల్ ట్రైనింగ్స్కి వెళ్తున్నారు, డిగ్రీలు చదువుతున్నారు, BEdలు చేస్తున్నారు, TTC చేస్తున్నారు, టీచర్లుగా వెళ్తున్నారు. ఏం చేసినా ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి, తల్లిదండ్రుల కష్టాన్ని ఎప్పుడూ మనసులో ఉంచుకుంటే మనం ఖచ్చితంగా ఎదుగుతాం, ఖచ్చితంగా మనం అభివృద్ధిలోకి వస్తాం. తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించి వాళ్ళ కష్టాన్ని మనం గుర్తిస్తే ఖచ్చితంగా ముందుకు వెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, తల్లిదండ్రులు కూడా పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలకి వాళ్ళు ఎటువైపు వెళ్తే వాళ్ళు అభివృద్ధి చెందుతాం అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఆటలు అని కొంతమంది, పాటలని కొంతమంది, చదువుని కొంతమంది. మీకు నచ్చిందే పట్టుపడకుండా పిల్లలకి ఏమి ఇష్టమో అది చేసుకుంటూ వెళ్తే వాళ్ళ ఆ దాంట్లో అభివృద్ధి చెందుతారని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రోజు అసలు యాక్చువల్గా రాత్రంతా మీతో ఉండాలనే వచ్చాం మేము. కానీ మీ అందరికీ తెలుసు, పక్కనే మన కాశీ బుక్లో చిన్న ఒక ప్రమాదం జరిగింది. అక్కడ 9 మంది చనిపోయారు. అందుకనే దయచేసి ఎవరు క్రాకర్స్ కాల్చకండి. ఈరోజు మేము చాలా పెద్ద ఎత్తున క్రాకర్స్ అనుకున్నాం. అధికారులందరికీ చెప్తున్నాను, కలెక్టర్ గారికి ముఖ్యంగా, క్రాకర్స్ దయచేసి కాల్చొద్దు. తర్వాత ఇంకా మనం చాలా ప్రోగ్రామ్స్, డ్యాన్సులని, పాటలని, చాలా వివిధ రకాల రంగులు ఆడదామని రంగులని ఎక్కువ మతాబు సామాన్లు తీసుకొచ్చాం. ఈరోజు అవన్నీ కూడా ఆపేద్దాం. ఎందుకనంటే అక్కడ ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం దగ్గరికి మేము కూడా వెళ్ళాలి, నేను ఎమ్మెల్యే గారు వెళ్తున్నాం. కాబట్టి అంటే ఇంత కష్టపడి తయారు చేసిన తర్వాత మన గిరిజన సోదరులు ఎవరు కూడా చిన్నపుచ్చుకోకూడదు. ఇక్కడికి వచ్చాం, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వెళ్దాం అనుకున్నాం. ఇంకా అధికారులు అందరూ ఉంటారు, కొంతమంది ఉండండి. కానీ ఎందుకంటే పక్కన ఒక కష్టం ఉంది కాబట్టి మనందరం కూడా దానికి అనుగుణంగా వెళ్తే బాగుంటుందని మీ రిక్వెస్ట్ చేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పటికి కూడా గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత. మన గిరిజన సోదరి మనందరికి ఎప్పుడు సహాయం చేయండి. వాళ్ళకి ఏ విషయంలో కూడా ఐడియాలు ఇవ్వండి, వాళ్ళకి మార్గదర్శకంగా ముందుకెళ్ళండి అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చి గిరిజన అభివృద్ధి కోసం దిశానిర్దేశం చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు వారికి మన అందరి తరపున ధన్యవాదాలు చెప్పాలి. అనేకమైనటువంటి పనులు ఉన్నాయి, ముఖ్యమైనటువంటివి అయినప్పటికీ కూడా ఇది అంతా ముఖ్యమనేసి భావించి విచ్చేసినటువంటి సందర్భంగా మెట్టుగోడు జలపాతం దగ్గర ఎకో ఫ్రెండ్లీ ఫోటో షూట్ ఓపెన్ చేశారు. అక్కడ పచ్చదనాన్ని పెంచడానికి మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. అదే